హాయ్ టు ఆల్, దిస్ ఇస్ ప్రశాంతి రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క్ మామ్ టాక్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మా ఇంటి శ్రీరామనవమి పూజ అండ్ సాయిబాబా గ్రామోత్సవంని ఇవాల్టి వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. అండ్ వైఎంఆర్ కాలనీలో ఉన్న సాయిబాబా టెంపుల్లో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ 3 రోజుల పాటు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. ఫస్ట్ డే అంటే శ్రీరామనవమి ముందు రోజున డివోషనల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ డే అంటే శ్రీరామనవమి రోజున బాబా గ్రామోత్సవం ఉంటుందండి. అండ్ థర్డ్ డే అంటే శ్రీరామనవమి నెక్స్ట్ డేన ఉట్టి ఉత్సవం ఉంటుంది. ఈ 3 డేస్ సెలబ్రేషన్స్తో వైఎంఆర్ కాలనీ అంతా చాలా సందడిగా ఉంటుందండి. సో ఈ వాటి వ్లాగ్లో ఫస్ట్ అండ్ సెకండ్ డే సెలబ్రేషన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి. అండ్ ఈ వాటి వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వాటి వ్లాగ్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. మా ఇంటి ముగ్గు విషయానికి వస్తే రామనవమి స్పెషల్ రామబాణం రంగోలి వేశానండి. కంటిన్యూస్గా నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి, డైలీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను ఏ ఫెస్టివల్కి తగ్గట్టు ఆ ఫెస్టివల్ థీమ్ రంగోలీనే వేస్తాను. సో అది డైలీ రొటీన్ ముగ్గులా కాకుండా కొంచెం స్పెషల్గా బాగుంటుంది కదా అని నైటే ముగ్గేసేసుకొని పడుకున్నాను. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్ డైలీ రొటీన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. యాక్చువల్గా పూజ చాలా లేట్ అవుతుందేమో అనుకున్నా, ఎందుకంటే బిఫోర్ డే నేను బాబా టెంపుల్కి వెళ్ళాను. సో వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పాను కదండి, శ్రీరామనవమి బిఫోర్ డే డివోషనల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటాయని. సో ఆ ప్రోగ్రామ్ 7కి అంతా స్టార్ట్ అయింది. సో 1 అవర్ అలా చూసేసి వచ్చేద్దాం అనుకున్నా. కాకపోతే అక్కడ పిల్లల పర్ఫార్మెన్స్ ఒకరిని మించి ఒకరు చేస్తున్నారు. అలా చేస్తూ ఉంటే ఎంతసేపు అయినా అలానే చూడాలనిపించేంత బాగా చేశారు. అండ్ ఫైనల్ ప్రోగ్రామ్ వచ్చేసి సీతారాముల కళ్యాణం అని చెప్పారు. సో అలా 1 అవర్కి వచ్చేద్దామని వెళ్ళిన నేను ఫైనల్ పర్ఫార్మెన్స్ వరకు ఉండి ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్గా చూసి ఇంటికి వచ్చేపాటికి నైట్ 10:30 అలా అయిందండి. సో ఇంకా ఇంటికి వచ్చి డిన్నర్ చేసి సామాన్లు క్లీన్ చేసుకొని స్టవ్ క్లీన్ చేసి కౌంటర్ టాప్ని నీట్గా సెట్ చేసుకొని కొంచెం మెస్సీగా ఉన్న హౌస్ని నీట్గా సర్దేసుకొని ఇంటి బయట క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని పడుకునేపాటికి నైట్ 1:30 అలా అయిందండి. సో అంత లేట్గా పడుకుంటే ఇంక ఎర్లీ మార్నింగ్ లేవగలమా? అందులో నేను అలారం పెట్టుకోవడం కూడా మర్చిపోయా. సో నేను అలా లేచేపాటికి మార్నింగ్ 7:15 to 7:30 అలా అయిందండి. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఫెస్టివల్స్ టైంలో ఇంత లేట్గా లేవడం. ఫెస్టివల్ టైంలో కానివ్వండి, ఏదైనా స్పెషల్ డేస్లో కానివ్వండి, నేను చాలా త్వరగా లేచి త్వరగా పూజ చేసుకుంటాను. బట్ నాకే చాలా లేట్గా అనిపించింది. వామ్మో ఏంటి ఇంత లేట్గా లేచా, ఇంకా పూజ అయ్యేపాటికి ఏ టైం అవుతుందో ఏమో అనుకున్నాను. కాకపోతే ఏంటంటే నైటే ఆల్మోస్ట్ అన్ని పనులు చేసుకొని పడుకున్నాను కాబట్టి మార్నింగ్ లేచి ఇల్లు ఊడ్చి జస్ట్ మాపింగ్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయి పూజ చేసుకున్నాను కాబట్టి త్వరగా అయిపోయింది. సో అలా చేసుకున్నాను కాబట్టి ఇంకా ప్రశాంతంగా కూడా పూజ జరిగిందండి. బట్ అలా కాకోకుండా లేవంగానే టెన్షన్ పడి హడావిడి చేసామంటే ఇంకా లేట్ అవుతుంది. కొంచెం ప్రశాంతంగా అయ్యే టైంకి అవ్వనీలే అనుకున్నామంటే అన్ని టైంకి అయిపోతాయండి. అలా కాకోకుండా టెన్షన్తో హడావిడితో ఫాస్ట్గా పరిగెట్టామనుకోండి ఆ వర్క్ ఇంకా లేట్ అవుతుంది. సో ఎప్పుడైనా బై మిస్టేక్ ఇలా స్పెషల్ డేస్లో కానీ నార్మల్ డేస్లో కానీ లేట్గా లెగిస్తే డేని ప్రశాంతంగా స్టార్ట్ చేయండి. అప్పుడు అన్నీ కూడా కరెక్ట్ టైంకి అయిపోతాయి. లేకపోతే ఫ్రస్ట్రేషన్తో ఇరిటేషన్తో డే అంతా కూడా మూడ్ ఆఫ్గానే ఉంటుంది. సో నేనైతే ఎటువంటి టెన్షన్ పడుకోకుండా పూజ ప్రశాంతంగా చేసుకున్నానండి. సో బాగా చెప్పాను కదా. రామయ్య ఫోటో ఫ్రేమ్ విషయానికి వస్తే నార్మల్ డేస్లో హాల్లో ఉంటుందండి. బట్ శ్రీరామనవమి రోజున నేను పూజ గదిలో పెట్టి ఇలా చక్కగా అలంకరించుకొని పూజ చేసుకుంటాను. ఒక చిన్న స్టాండ్లో రామయ్య ఫోటో ఫ్రేమ్ని ఉంచి మామిడి తోరణాలతో ఇలా మాల వేసి చక్కగా అలంకరించుకొని పూజ చేసుకుంటాను. బంతి పువ్వులు అవన్నీ కూడా పెడతాను. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాన్ని కూడా సమర్పించుకొని నైవేద్యంకి పానకం, వడపప్పు, కర్బూజ పండు పెడతాము. అలాగే ఉర్లి పెట్టి ఉర్లిలో పువ్వులతో చక్కగా అలంకరించుకొని దీపాలన్నీ వెలిగించుకొని అలాగే పాదాల ముగ్గు వేసుకొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ప్రసాదంగా నైవేద్యం సమర్పించుకొని ఇంకా పూజ చేసుకున్నానండి. ఇక్కడ దేవుళ్ళకి వేసిన కొమ్మ కనకాంబరం పువ్వులన్నీ కూడా నేను ఒక 4 days బ్యాక్ మా ఊరు వెళ్ళాను కదా, అక్కడ తెచ్చుకున్నాను. సో మా నైబర్స్ హెల్ప్ తీసుకొని ఇవి పువ్వులన్నీ కూడా మాలలాగా అల్లేసి దేవుళ్ళకి అందరికీ వేశాను. సో ఇలా దేవుళ్ళకి పువ్వులు ఎక్కువగా పెట్టి పూజ చేసుకున్నప్పుడు అలా దేవుడి గదిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది కదా. సో రామయ్యకి కూడా నేను మల్లెపూల మాల తెచ్చానండి. బట్ అదంతా ఫ్రెష్గా లేదని చెప్పేసి అవి నేను పెట్టేసుకొని మళ్ళీ అప్పటికప్పుడు రామయ్యకి ఈ గులాబీ మాలని అల్లేసి వేశాను. సో చూడ్డానికి చాలా బాగా అనిపించింది కదా. సో ఇలా దేవుళ్ళకి ఎక్కువ పెట్టి పువ్వులు పెట్టి పూజ చేసుకున్నామంటే చూడముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది దేవుడి గది అంతా కూడా. సో నాకు కూడా పూజ అంతా చాలా ప్రశాంతంగా జరిగినట్టు అనిపించింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత రామయ్య కళ్యాణానికి వెళ్ళామండి.
సో మేమైతే ఒక 2-3 టెంపుల్స్కి వెళ్ళామండి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో కనీసం నించొని కళ్యాణం చూడడానికి కూడా లేదండి. సో ఇంకొక చోటుకైతే వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. చూసారు కదా, ఇంత ట్రాఫిక్ జామ్ ఉన్నా కూడా. సో ఇక్కడైతే చాలా పెద్దగా ఉంటుందండి కళ్యాణ మండపం అదంతా కూడాను. సో ఇక్కడికైతే కళ్యాణం చూడడానికి వచ్చాము. ఇంకా మేము వెళ్ళే పాటికి కళ్యాణం జరుగుతూ ఉంది. సో ఇంకా మనకి దేవుళ్ళ కళ్యాణం చూస్తూ ఉంటే ఎంత చూడముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది కదా. అందులో ఇక్కడ ఎక్కువ స్పేషియస్గా ఉండడం వల్ల ఎటువంటి గందరగోళంగా కానీ హడావిడిగా కానీ తోపులాట కానీ ఏం లేదు. అందరూ చూసారా చక్కగా కూర్చొని ప్రశాంతంగా కళ్యాణం చూస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా సీతమ్మ రామయ్య దర్శనం చేసుకున్నాం. సో ఉత్సవమూర్తులు ఇలా కళ్యాణమూర్తుల్ని ఇలా దగ్గరగా చూసి దర్శనం చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తూ ఉంటుందో కదా. సో మాకు కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. రక్షా సూత్రము అంటే కంకణ ధారణ అంటారు కదా, చేతి కంకణం కట్టుకుంటాం కదా, స్వామివారి కుడి చేతి హస్తములకు కంకణం ధరింపజేస్తారు. అదంతా ఇక స్వామి ఇక చక్కగా ఇక సీతారాముల కళ్యాణం తర్వాత అక్కడే పెళ్లి భోజనం చేశామండి. ఇంకా భోజనం చేసి ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను వేసుకున్న టాప్ వచ్చేసి బటర్ఫ్లై టాప్ అండి. ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా. ఈ టాప్ వచ్చేసి నేను 399 రూపీస్కి తీసుకున్నానండి. వివేకానంద క్లాత్ మార్కెట్లో తీసుకున్నాను. ఏ షాప్ అనేది తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నానండి. ఇక్కడ నేను ఒక ప్లేట్లో బియ్యం పువ్వులు మ్యాచ్ బాక్స్ తీసుకున్నాను కదా, ఇది టెంపుల్కి తీసుకెళ్ళాలి. ఇంకా దీపసేవకి వెళ్తున్నాను కదండి, దీపం వాళ్ళే ఇస్తారు. అలాగే స్వామివారి గ్రామోత్సవంకి వస్తారు కాబట్టి కొబ్బరికాయ కర్పూరం పువ్వులు రెడీగా పెట్టుకొని వెళ్తున్నాను. ఇన్ కేస్ నేను దీపోత్సవంలోనే ఉంటాను కదా, మా బాబు మా హస్బెండ్ కూడా ఎవరో ఒకరు కిందికి తీసుకొస్తారని చెప్పేసి సో ఇంకా రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక్కడ చూసారు కదండి, పల్లకినైతే రెడీగా పెట్టారు. యాక్చువల్గా అయితే 6:30కి అంతా కూడా గ్రామోత్సవం స్టార్ట్ అవుతుంది. బట్ ఇవాళ ఏంటంటే కొంచెం లేట్ అయింది. సో గ్రామోత్సవం స్టార్ట్ అయ్యేపాటికి 7:30 అలా అయిందండి. సో ఇంకా మేము వెళ్ళేపాటికి హారతి జరుగుతూ ఉంది. సో మేము వెళ్ళి కొద్దిసేపు హారతి చూసి ఇంకా స్వామి దర్శనం చేసుకున్నాం. అలాగే ఈసారి అయితే ఇలాంటి రకరకాల వేషధారణలు, కోలాటం, అలాగే కేరళ డ్రమ్స్తో చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఈ ఇయర్ గ్రామోత్సవం అంతా కూడాను. చూసారు కదండి సాయిబాబా వారిని ఎంత చక్కగా అలంకరించారో. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలో ఉన్న సాయిబాబా టెంపుల్లో ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి వేడుకలు అలాగే శ్రీరామనవమి వేడుకలు చాలా బాగా జరుగుతూ ఉంటాయండి. హారతి అయిపోయిన తర్వాత దీపోత్సవానికి ఇక్కడ అన్ని అరేంజ్ చేస్తూ ఉన్నారండి. నేను ఇందాక చెప్పాను కదా, ఇంటి నుండి మనం ప్లేట్ బియ్యం పువ్వులు తీసుకెళ్తే దీపం వాళ్ళే ఇస్తారని చెప్పాను కదా. సో నేను తీసుకెళ్ళిన ప్లేట్లు బియ్యం పువ్వులు అన్నీ ఇలా పెట్టుకొని ఒక దీపాన్ని కూడా తీసుకొని ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో ప్రతి ఒక్కరికి ఒక దీపం ఇస్తారండి. సో ఇంకా దీప సేవ అలాగే గ్రామోత్సవం అయితే చాలా బాగా జరిగిందండి. స్కిప్ చేయకుండా చూసేయండి మరి.
పల్లకీలో స్వామివారు మా ఇంటి వరకు కూడా వచ్చేసారండి. నేను గుడికి వెళ్తున్నప్పుడే కొబ్బరికాయ కర్పూరం అన్నీ రెడీగా పెట్టుకొని వెళ్ళాను కదా. సో స్వామివారు మా ఇంటికి దగ్గరగా వచ్చేటప్పుడు నేను కొంచెం ముందుగానే ఇంటికి వచ్చి పైకి వెళ్ళి స్వామివారికి కొబ్బరికాయ కర్పూరం పువ్వులు తీసుకొని వచ్చి ఇంకా స్వామివారి దర్శనం చేసుకున్నాను. సో అలాగే డే 1లో జరిగిన డివోషనల్ డాన్సెస్ని కొన్ని షేర్ చేశాను, చూసేయండి. గోదారి గలగల నవ్వేన దారి చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి చంద్రచూడ శివశంకర పార్వతి చూసారు కదండి పిల్లలందరూ ఎంత చక్కగా డాన్స్ చేశారో. కాపీరైట్ ప్రాబ్లం వల్ల ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ని నేను 6 సెకండ్స్ మాత్రమే యాడ్ చేయగలిగానండి. ఆ కొంచెం సేపు చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది పిల్లలు ఎంత చక్కగా డాన్స్ చేశారో అని చెప్పేసి. అందులోనూ లైవ్లో పాటలు పాడుతుంటే పిల్లలు 9 నుంచి 10 నిమిషాల వరకు ఆగకోకుండా డాన్స్ చేయడం అనేది చాలా హైలైట్గా అనిపించిందండి. అసలు ఆ పర్ఫార్మెన్స్ మాత్రం ఎంతసేపు చూసినా చూడాలనిపించింది, అంత బాగా చేశారు. సో ఇక్కడ డాన్స్ మాస్టర్ వచ్చేసి ఎల్లో షర్ట్లో కనిపిస్తున్నారు కదండి, ఆయనే భాషా సారు. సో వైఎంఆర్ కాలనీలో భాషా సార్ అంటే తెలియని వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. సార్ చాలా ఎక్స్పీరియన్స్గా చాలా రోజుల నుంచి డాన్స్ నేర్పిస్తున్నారు, చాలా ఇయర్స్ నుంచి డాన్స్ నేర్పిస్తూ ఉన్నారు. సో వీళ్ళకైతే ఎన్ని ప్రైజెస్ ఇచ్చినా తక్కువేనండి. సో డే 1లో జరిగిన ప్రోగ్రామ్ అయితే ఇది. ఇంకా డే 2లో గ్రామోత్సవంని మీరు చూసారు కదండి. దాని తర్వాత ఇంకా హారతి జరిగిందండి. హారతి జరిగిన తర్వాత ఇంకా అక్కడే భోంచేసి నైట్ 12:30కి అంతా కూడా మేము ఇంటికి వచ్చేసాము. డే 1 డే 2 సెలబ్రేషన్స్ అయితే ఇదేనండి. డే 3 సెలబ్రేషన్స్ని ఉట్టి ఉత్సవంని రేపటి వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఇంతవరకు వ్లాగ్ చూసారంటే మీకు ఏదో ఒక చిన్న విషయమైనా నచ్చి ఉంటుంది కదా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.